కాబట్టి ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో రీకెండల్ అంటే మరలా నిర్మించడానికి ఒక పక్షిని చూపిస్తున్నాడు ఈరోజు. ఒక పక్షిని. ఆ పక్షి పేరు ఏంటంటే గరుడ పక్షి, గ్రద్ద, ఈగిల్, ఈగిల్. అయితే ఈ గ్రద్ద దేనికి గుర్తుగా ఉందంటే, మనము బలిపీఠం దగ్గర అయినా ఇంకో కొన్ని ప్లేసెస్లో అయినా లేదా మన చర్చెస్లో అయినా అప్పుడప్పుడు ఈ గ్రద్ద యొక్క పిక్చర్ ఇమేజ్ కూడా ఉంటుందండి. పెద్దగా తెరిచి ఇలా ఉంటుంది గరుడ పక్షి, చాలా పెద్దగా ఉంటుంది. పావురం చిన్నగా ఉంటుంది కదా, గరుడ పక్షి రెక్కలు పెద్దగా ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది రూపంలో కూడా. ఇప్పుడు పావురమైనా ఇంకా ఏ పక్షులైనా ది హయ్యెస్ట్ అంటే ఏమంటారు, చాలా ఎత్తుకి ఎగరలేవు. కానీ గరుడ పక్షి 1100 నుండి 2000 మీటర్ల ఎత్తు అది ఎగరగలుగుతుంది. ఎవరు? ఈ యొక్క గరుడ పక్షి. అంటే ఇంత పైకి ఎగిరిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి వస్తుంటే మనం ధీటుగా దానికి ఎదురుగా వెళ్ళగలమా? గట్టిగా ఒక్కొక్కసారి గాలి వస్తే, తుఫాన్ వస్తే మనం తట్టుకోలేం. కానీ ఈ పక్షి ఆ యొక్క గాలిని కూడా తట్టుకొని అంత ఎత్తు ఎగరగలుగుతుంది. 2000 మీటర్లు ఎగరగలుగుతుంది. అయితే ఈ పక్షిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, గ్రద్ద పునరుత్థానానికి సంకేతంగా చూపించబడుతుంది. మన కనతలైన కథోలిక శ్రీసభ ఇది మనకి బోధిస్తుందండి. ఈ యొక్క గరుడ పక్షి పునరుత్థానానికి సంకేతముగా చూపింపబడుతుంది. ఎందుకు గ్రద్ద గురించి మాట్లాడుకుంటున్నాము? యేసయ్య గురించి మాట్లాడుకోవాలి కదా. పునరుత్థానం అంటే యేసయ్య గురించి మాట్లాడితే వినట్లేమంట మనం. యేసయ్య గొప్పవాడు, దేవుడు కాబట్టి, గ్రద్ద చిన్న పక్షి కాబట్టి మనుషుల కంటే తక్కువది అని అనుకుంటాం కాబట్టి మన ఆలోచనలు కరెక్ట్గా లేవు అని బాధపడుతున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, గ్రద్దతో పోల్చి చెప్తూ ఉన్నాడు. గ్రద్దను చూసి ఈరోజు మనం నేర్చుకోమంటున్నాడు ఆ దేవాదేవుడు. అది కూడా గొప్ప పక్షి, సాధారణం కాదండి. అది పొడిచి చంపగలదు. అదేవిధంగా మనం కూడా మన మాటలు పొడిచి ఒక వ్యక్తిని చంపగలదు. కాబట్టి గ్రద్ద పునరుత్థానానికి సంకేతముగా ఉంది. ఇతర పక్షుల వలె ఇది కాక తన రెక్కలను తానే కాలక్రమేణా ఉద్ధరించుకోవడం అంటే పునర్నిర్మించుకుంటుంది. ఫలితంగా యవ్వనాన్ని చిరకాలము అంటే చాలా కాలం వరకు అది తన యొక్క యవ్వన స్థితిని అలా నిలుపుకోగలుగుతుంది. దేవుడిచ్చాడు దీనికి ఈ కృప. నీకును నాకును కూడా ఇచ్చాడు ఆ దేవాది దేవుడు ఈ కృప. చూద్దాం ఎక్కడుందో ఆ వాక్యం. సూర్యునికి అభిముఖముగా అంటే సూర్యునికి ఎదురుగా ఎగురుతూ ఆ తరువాత నీటిలోకి దూకడం ద్వారా ఈ యొక్క ఈకలు ఉంటాయి కదండి, గరుడ పక్షికి ఈకలు, అవి రాలుస్తూ కొత్త ఈకలను పొందుకుంటూ ఈ ప్రకారంగా యవ్వనాన్ని ఉత్సాహాన్ని నింపుకుంటూ తనకు తానుగా అది పునర్నిర్మించుకుంటూ జీవిస్తుంది. అయితే ఒక పక్షి ఇంత చేయగలిగిందంటే, నోరు లేని పక్షి, మాట్లాడలేని పక్షి, మనుషులకి అర్థం కాని లాంగ్వేజ్ దానికి కూడా ఉందనుకోండి, మళ్ళీ మాట్లాడలేదు అనకండి దయచేసి, మాట్లాడుతుంది అది, దాని లాంగ్వేజ్ వేరు. కాబట్టి ఈ పక్షి ఇంత చేయగలిగితే, ఈ పక్షి నీళ్ళలోకి వెళ్ళి తన యొక్క రెక్కలను విదిలించుకొని నేను యవ్వనంగా ఉండాలి, నేను ఇదిగో ఇలా బ్రతకాలి, నాకు ఆ దేవాది దేవుడు ఈ గొప్ప శక్తిని ఇచ్చాడు అని తనకు తానుగా ఉత్సాహాన్ని తెచ్చుకొని యవ్వనాన్ని నిలుపుకుంటూ అది జీవిస్తుంటే, పునర్నిర్మించబడుతుంటే, మరి మనుషులమైన మనం ఎందుకు ఇది చేయలేకపోతున్నాము? ఇదిగో ఓ మనిషి, నీవు అందరికంటే అధికుడమని ఆ దేవాది దేవుడు ఆది కాండంలో చెప్పాడు కదా, మరి ఎందుకు నిన్ను నీవుగా చిలక చిలుపు చూసుకుంటున్నావు? ఎందుకు నా వల్ల కాదులే అని అంటున్నావు? ఎందుకు ఈ పాప జీవితాన్ని నేను విడిచిపెట్టలేను అంటున్నావు? ఎందుకు నేను పాప సంకీర్తనకు తీయలేను అని అంటున్నావు? దేవాదేవుడు అంటున్నాడు, యూ క్యాన్ డూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడి నామములో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. యోహాను 14:14 ప్రకారము అడుగు దేవుణ్ణి, పునర్నిర్మించయ్యా పరిశుద్ధాత్మతో, నన్ను కట్టయ్యా పరిశుద్ధాత్మతో అని మనం అడగగలగాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు నా ప్రార్థన ఏదంటే, అప్పులున్నాయి, బాధలున్నాయి, గర్భఫలాలు, ఇది కాదు. నువ్వు ఇప్పటికైనా నువ్వు బ్రతకాలంటే నువ్వు అడగాల్సింది, పరిశుద్ధాత్మతో నన్ను మరలా నింపున తండ్రి, పరిశుద్ధాత్మతో మరలా నన్ను అభిషేకించయ్యా, పునర్నిర్మించు నా తండ్రి అని నువ్వు ఈ రోజున నువ్వు అడగగలగాలి. అప్పుడే మనం బ్రతుకుతాము. లేకపోతే కష్టం. మనలో ఆత్మస్వరూపుడు చల్లారిపోతున్నాడు. కాబట్టి మరి ఇది ఎక్కడ మనం నేర్చుకోవాలి అంటే, కీర్తనా గ్రంథమా ఎక్కడుందండి? ఓకే, కీర్తనా గ్రంథము 103వ అధ్యాయము. చాలా రోజుల నుండి, దాదాపు నెలల నుండి పరిశుద్ధాత్మదేవుడు బలంగా నాకు శక్తి లేనప్పుడల్లా గుర్తు చేస్తాడండి పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యము. అదే వాక్యం చెప్తాను చూడండి. ఈవెన్ పొద్దున 3 గంటలకు జాయిన్ అయిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు 103వ కీర్తన 1వ వచనం నుండి 5 వచనాల వరకు నేను చదువుతాను, దయచేసి వినండి ప్లీజ్.
నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా నా దేవాది దేవుడి యొక్క పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములు వేనిని మరువకము. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెరలు అనేడు అంటే ప్రేమ కరుణ అనే కిరీటమును నీకు వసగును. 4 వచనాలు. 5వ వచనం చూడండి. నీ జీవితకాలమంతయు శుభములతో నింపెదను. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితకాలమంతయు శుభములతో నింపును. నీవు గరుడ పక్షి వలె యవ్వనస్తురాలిగాను శక్తి సంపన్నురాలిగాను మనునట్లు చేయును. అబ్బాయిలకైతే నీవు గరుడ పక్షి వలె యువకుడిగాను శక్తి సంపన్నుడిగాను మనునట్లు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాలి అంతే. ఈరోజు సింపుల్. యాక్చువల్గా ఈ వాగ్దానంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇది ఆశీర్వాదం. ఏమని చేయాలంటే మనం నా ఆత్మమా ప్రభువుని స్తుతించట్లేము. ఇంకా ఏడా ఉంటుంది దేవుడి యొక్క ఆత్మ మనలో? నాలోని సమస్త శక్తులారా దేవుడి పవిత్ర నామమును సన్నిధింపుడు. అది చెప్పావా దేవుడికైనా ఎప్పుడైనా? అయ్యా నాలో ఈ శక్తి పనిచేస్తుంది, నాకు తెలియట్లేదు ఏ శక్తో. సరెండర్ టు గాడ్. చెప్పడం ఈజీ అండి, చేయడం చాలా కష్టమే. అయినప్పటికీ వాక్యం చెప్తుంది ఇక్కడ. చదువు 100 సార్లు చదువుతావా, 1000 సార్లు చదువుతావా, ఎన్నిసార్లు చదువుతావో చదువు, వాక్యము దేవుడు దర్శిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ఒక మాట అంటే పదే గొణుగుతూ సనుగుతూ ఒంటిలో ఉన్న చవ మొత్తం చచ్చిపోయేలాగా మాట్లాడతావు కదా. మరి దేవుడి వాక్యం చదవడానికి ఏంటి ఓపిక లేదు? 103వ కీర్తన 5వ వచనము. నీవు జీవించిన కాలం అంతయు దేవుడు శుభములతో నింపుతాడు. ఎందుకంట వాక్యం చదివేది? ఎందుకంట దేవుడు మనల్ని పునర్నిర్మించాలనుకుంటున్నాడు? ఎందుకు మనల్ని యవ్వనస్తుడిగా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు అని అంటే, ఇదిగో శుభములతో నింపడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. మనల్ని అమ్మో ఏజ్ అయిపోతుంది, సంతాన భాగ్యం లేదు, దేవుడికి ఏం లేదు. అలా ముసలి వాళ్ళకి ఇవ్వలేదా దేవుడు? పీరియడ్స్ టైం అయిపోయినప్పుడు కూడా ఒగ్గులకు ఇచ్చాడు కదా, జకరియా ఎలిజబెతమ్మ గారులకి. అదేవిధంగా అబ్రహాము సారాల గారికి ఇస్తున్నాడు కదా దేవాతి దేవుడు. ఏజ్కి ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ ఉంటేనే ఏజ్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే మన ఆత్మ గురించి నేను మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం యవ్వనస్తులుగా ఉంటామని దేవుడు చెప్తుంటే చూడండి. ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, చాలా మటుకు యంగ్గా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారండి? యంగ్గా అంటే బయటికి కనబడేది కాదండి నేను అనేది. లోపల ఎలా అంటే ఈవెన్ 90 ఏళ్ళు ఉన్నా కూడా మంచిగా గట్టిగా నడుస్తారు. కానీ కొంతమంది మా చర్చకు వచ్చే వాళ్ళు పాపం కొంతమంది నడవలేరు. కానీ అదే ఏజ్లో ఉన్న వాళ్ళు పాటలు పాడతారు, అదేవిధంగా బైబిల్ చదువుతారు. దివ్యమైన బలిపీఠం దగ్గరికి వచ్చి ఎన్నో గొప్ప స్కిట్స్, ఈ యొక్క దేవుడి యొక్క కృప చొప్పున మన క్రిస్టమస్ రోజున కూడా ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తారండి. దేవాతి దేవుడి కృప చొప్పున అసలు వాళ్ళని చూస్తే మనం ఎస్పరైజ్ అయిపోతాం తెలుసా. అయ్యో నాకు లేదేంటి శక్తి. మనకి ఏమంటారు కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది మనకి వాళ్ళని చూస్తుంటే. అబ్బే నేనేంటి ఇలా ఉన్నాను రోగస్తురాల్లాగా, రోగస్తురాల్లాగా, వాళ్ళు అంత గట్టిగా ఉన్నారేంటి అనగానే మనం ఏమంటాం తెలుసా? అప్పట్లో ఆహారం బాగుంది, ఇప్పట్లో ఆహారం లేదు. నాకు దేవుడు మాట్లాడేది ఈ ఆహారం గురించి కాదు, పరిశుద్ధమైన ఆహారం. అందుకే దివ్యమైన మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, రండి దివ్యమైన గొర్రెపిల్ల విందుకి రండి, తీసుకోండి అని ఆరగించండి. అందుకే ఆనాడు మన ఎవరండి కొత్త నిబంధనలో ఎవరు సైన్యాధిపతి, శతాధిపతి, 100 మందికి అధిపతి అయిన ఒక గొప్ప వ్యక్తి అన్యుడు వచ్చి యేసయ్యతో అంటూ ఉన్నాడు, అయ్యా నా సేవకుడిలో ఒకతడు అస్వస్థతగా ఉన్నాడు, స్వస్థతని అనుగ్రహించంటే యేసుప్రభువు అంటున్నాడు, వచ్చి నేను స్వస్థత చేకూరుస్తాను పదా అని అంటుంటే, అయ్యా యేసయ్య వద్దు, అలా నేను 100 మందికి నీ అధిపతిని కాబట్టి ఇదిగో నా సేవకులు ఎలా ఉంటారో రా అంటే వస్తారు, పో అంటే పోతారు, అలా వద్దయ్యా, నువ్వు ఒక్క మాట పలికినా చాలు అతను స్వస్థత పొందుకుంటాడు అని. దివ్య బలి పూజలో మనమేం చెప్తున్నాము? మన దివ్యమైన గురువులు, మన యొక్క పరిశుద్ధమైన యాజకులు చెప్తూ ఉన్నారు ఏమని అంటే, దివ్యమైన అప్పము పైకెత్తి ద్రాక్షరసం పైకెత్తి మాట్లాడినప్పుడు మనం అంటూ ఉన్నాము, అయ్యా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతుంది. ఇక్కడ శరీరం స్వస్థత పొందుతుంది, నా కాలు స్వస్థత పొందుతుంది, లేదంటే ఇంకేదో స్వస్థత పొందుతుందా అన్నట్లు నా ఆత్మ స్వస్థత పొందుతుంది. ఇప్పుడు ఈ రోజున మనము కృషించిపోతున్నామంటే దానికి కారణము ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నాము కాబట్టి శరీరంలో కూడా బలహీనంగా ఉన్నాము. అంతే, సింపుల్, చాలా ఈజీ అండి.
చూడండి, ఈరోజు నా ఒక అక్క కూడా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే విన్నాను. ఏంటంటే చెప్తూ ఉన్నాను, ఆ అక్క చెప్పిందే చెప్తున్నాను, ఆ అక్క పేరు నాకు తెలియదు, ఇంగ్లీష్లో చెప్తుంది. మన చెయ్యి, మన హస్తం ఉందా, మన యొక్క 5 వేలు ఏ విధంగా అయితే ఒక చేతికి ఉన్నాయో, ఈ 5 వేలకి సరిపడిన గ్లౌజ్ ఉంటుంది కదా, గ్లౌజ్ అది తీసుకొచ్చి మనం తొడుగుతాము. ఆ గ్లౌజ్ ఎవరు అంటే ఇప్పుడు మనము. అంటే ఆ గ్లౌజ్ మన చేతికి తొడగగానే ఈ 5 వ్రేళ్ళల్లోకి కరెక్ట్ షేప్లోకి అది మారిపోతూ ఉంటుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా దానికి ఏమంటారు, ఇట్లా గుప్తమైపోతుంది. దీంట్లో ఒక చేతిలో ఆ యొక్క గ్లౌజ్ అలా కనబడుతుంది మంచిగా నీట్గా. వీ కెన్ డూ ద వర్క్స్. కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటాము, లేదంటే మన వైద్యులు కూడా చేస్తూ ఉంటారు కదా, అలా మనం కూరగాయలు కట్ చేయడానికి కూడా కొంతమంది గ్లౌజెస్ వాడుతూ ఉంటారు ఇండ్లలో, అవునా? ఎస్, కరోనా సమయంలో చాలామంది వాడేవారు. అయితే ఆ గ్లౌజ్ ఏ విధంగా అయితే కరెక్ట్ షేప్లో మన హస్తానికి కూర్చుందో, అదేవిధంగా ఆ దేవాతి దేవుడి యొక్క ముఖ పోలికలలో మనం ఉన్నాము. ఈ హస్తము దేవుడు, హస్తము పరిశుద్ధాత్మ దేవుడు. మన పరిశుద్ధమైన గ్రంథంలో నా హస్తము నీకు తోడై ఉంది అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం హస్తం అనగా. ఇట్స్ అ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. నా యొక్క కుడి చేత్తో నేను నిన్ను పట్టుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను అని దేవుడు అంటున్నాడు కదా. హస్తము అనగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ హస్తంకి ఏ విధంగా అయితే గ్లౌజ్ తొడిగినప్పుడు కరెక్ట్గా పనిచేస్తూ ఉందో, అదేవిధంగా ఈ యొక్క మానవులైన మనందరికీ కూడా గ్లౌజ్ లాంటి వాళ్ళం మనం. యూజ్లెస్ వీఆర్, వి నో రైట్. మనం పాపాత్మలం, మనం అందరం కూడా పనికిరాని వాళ్ళం, మనం అందరం కూడా. కానీ పనికొచ్చే పాత్రలాగా ఎప్పుడు మారుతామంటే దేవుడి యొక్క చేతిలో మనం తొడగబడ్డప్పుడు, అంటే దేవుడి యొక్క ముఖ పోలికలలోకి మనం మారగలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చిత్తానుసారంగా వాడబడినప్పుడు, దేవుడి చిత్తానికి మనం లోబడినప్పుడు, దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చేయగలిగినప్పుడు. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఇంత గొప్ప వాక్యాలు మనకి ఇచ్చాడండి. ఆ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మరి ఈ యవ్వనాన్ని మనము నిలుపుకోగలుగుతున్నామా? మనము ముసలి వాళ్ళలా కాకుండా ఈ తిండి లేదు, ఆ తిండి లేదు, ఇంకేదో లేదు. ఇంకొక సాక్ష్యం కూడా చెప్తాను. అది మా థియాలజీ క్లాస్లో ఎఫ్ ఫ్యామిలీలో 2 ఆంటీ అండ్ అంకుల్ ఉంటారు. ఆ అంకుల్కి 84 ఏండ్లు, ఆంటీకి 81 ఏండ్లు. ఇద్దరికి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. అయితే నేను అడిగాను, కొన్ని సందర్భాలలో అడగాల్సి వచ్చింది. ఇదిగో కరోనా సమయంలో మేము కరోనా ఇంజెక్షన్ తీసుకోలేదన్నాడు. అయితే అలా ఎలా సార్ అని నేను అడిగితే, మేము డైలీ రెగ్యులర్గా ఇప్పటికి కూడా బ్రష్ చేసుకోగానే మంచినీళ్ళు తాగి మాత్రమే, ఏ కాఫీ ఏ టీలు మేము తాగం. డైరెక్ట్గా దేవుడి యొక్క చర్చికి వెళ్ళేసి దివ్య సప్రసాదనాదుని ఆరగించిన తర్వాత, పొద్దున ఉదయం 6 గంటలకి ఆరగించిన తర్వాత మా పనులు వచ్చిన తర్వాత అప్పుడు చేస్తాం మేము. ఈ ఏజ్లో అండి, వాళ్ళ వయస్సు ఎంత, 82, 83 ఏళ్ళు. ఎలా ఉంటారు తెలుసా? నేను పెడతాను చూడండి యూట్యూబ్ ఛానల్, అది ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ ఆర్చ్డయాసిస్ ఆఫ్ హైదరాబాద్. 40 సంవత్సరాల నుంచి ఆ సార్ పనిచేస్తూ ఉన్నారు ఇందులో. దేవుడి శక్తి ఇలా ఉంటుంది. యవ్వనస్తురాలిగా నువ్వు నేను ఉండాలంటే పైన మాటలు కాదండి ఇవన్నీ, చెప్పుకునే మాటలు కాదండి ఇవన్నీ. నేను 24 గంటలు దిగమందస ముందు కూర్చుంటున్నా కానీ కాదు. ఎందుకు డాంపికత్వం, చెప్పుకుని ఉండే బెటర్. ఇంకా కాకపోతే కొన్ని సమయాల్లో చెప్పాల్సి వస్తుంది, తప్పదు. ఎక్కడున్నావు, ఫోన్ లిఫ్ట్ చేయి అని మెసేజ్ చెప్తుంటే చెప్పాలి కదండి, మరి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయలేం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఆ దేవాదేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు యవ్వనస్తురాలివి, ముసలిదారివి కాదమ్మా. నువ్వు యవ్వనస్తుడవి, ముసలివాడివి కాదమ్మా. ఎందుకంటే నీవు గరుడ పక్షి వలె ఎగురుటకు, పునర్నిర్మించబడుటకు, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి అని నేను చెప్తున్నాను. నువ్వు రీకిండల్ అవ్వాలి అని నీకు పరిశుద్ధాత్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి రోజు చెప్తున్నాను, రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. ఇప్పటికీ కూడా నాకు వద్దులే అని తోసేసిపోతూ ఉన్నావు. నేను పరిశుద్ధురాల్ని, పరమ పవిత్రురాల్ని, నా అంత గొప్పవాళ్ళు లేరు, నా అంత గొప్పది లేదు అని మనం అనుకొని బ్రతుకుతున్నాము. కాబట్టి మన జీవితాలు ఇలా ఉన్నాయండి. గట్టిగా బలముగా వీచే గాలి ఎలా ఉంటుంది, ఆ దేవాదేవుడు పరిశుద్ధాత్మదేవుడు బలంగా పనిచేస్తే ఎలా ఉంటాడో మనం అలా ఉంటాము. కానీ మనము అడగట్లేము, అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా అండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. చివరిగా అయిపోయిందా టైం? 8:30 అవుతుంది, ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మన కోసమే, మనం బాగుపడ కోసమే ఈ వాక్యము. ఏదో మనం సమయం ఇవ్వడం ద్వారా దేవుడికి ఏమి కిరీటం వచ్చి పడట్లేదు. ఇవ్వాలి టైము. మనం బ్రతకాలి అంటే ఇవ్వాలి టైము. మన జీవితాలు బాగుపడాలి అంటే మనం టైం ఇవ్వాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము. కానీ ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. దీనికంటే ముందు వాక్యం చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. యువకులను
యువకులు కూడా అలసి సొలసి పోదురు, లెబ్రాయము వారును కూడా ఇదిగో పడిపోదురు. ఎంత శక్తివంతమైన యువకులు, యవ్వనస్త్రాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, యవ్వనస్తులు అంటే 30 సంవత్సరాలు, వీఆర్ యూత్ అని చెప్తున్న వారు కూడా పడిపోతారు. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆన్ ఎవ్రీ వన్, లార్డ్. ఆమేన్, హల్లెలూయా. వారు పక్షిరాజు వలె, అనగా గరుడ పక్షి వలె, గ్రద్ద వలె రెక్కలు చాచి పైకెగుదురు. అలసట లేక పరుగెత్తుదురు, బడలి లేక నడక సాగింతురు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ గొప్ప వాక్యము. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఇక్కడ పైకి ఎగురుతారు, రెక్కలు చాస్తారని లేదండి. రెక్కలు చాచి పైకి ఎగురుతారు. పైకి ఎగరాలంటే, పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి అని అంటే అక్కడ పక్షికి పైకి ఎగరడము, మనకేంటంటే పైకి ఎగరాలి. పైకి ఎగరడం అంటే ఏంటంటే వి ఫీల్ లైట్ వెయిట్, అంటే మనము చాలా తక్కువ వెయిట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన భారాలు, బాధలు, కన్నీరు అన్నీ కూడా మనం మర్చిపోయి ఎలా ఆనందించగలుగుతామంటే పక్షిరాజు వలె మనము రెక్కలు విప్పగలగాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడగలగాలి. అప్పుడు మనకి ఎగురుతున్న అనుభూతి. ఆనందంగా ఉంది పావురం, ఆనందంగా ఉంది పక్షి, ఎంత బాగా ఎగురుతుంది. నేను అలా ఎగిరితే బాగుంటుండే కదా, లేదంటే నేను అలా పుడితే ఈ మనిషి జీవితం కాకుండా మనలో కొంతమంది అనుకుండొచ్చు. కొంతమంది అందరం అనుకుంటాం, నేను కూడా అనుకున్నాను చాలాసార్లు. ఇంతే ఉంటుంది అది పక్షి. దాని వెయిట్కి దాని బరువు ఎంత ఉండాలో అంతే పెట్టాడు దేవుడు నిర్మాణంలో. కాబట్టి ఇట్ కెన్ ఫ్లై, అది ఎగరగలుగుతుంది. కానీ ఇక్కడ మనం మనుషులం, పరిశుద్ధాత్మలో ఉంటేనే ఎగరగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడిలోనే ఉంటేనే ఆనందించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉంటేనే మనము ఇంకా దేవుడి చిత్తానుసారంగా చేయగలుగుతాము. పరిచర్య అయినా, ప్రేమించడం అయినా, సహనం కలిగి అయినా, ఓపిక కలిగి ఉండడమైనా, నిరీక్షణ కలిగి ఉండడమైనా, అది ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే సాధ్యము. ఇది నెరవేరాలి అంటే దేవుడిపై ప్రేమ మనకి అధికముగా ఉండాలి. అప్పుడే మనం నిరీక్షించగలుగుతాం, లేకపోతే నిరీక్షించలేం. కొడతాం అంటే ఎలా అంటే, ఇప్పుడు భార్య, భర్త, కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు, ఇంకెవరైనా అండి బాధ పెడతారు. బాధ పెట్టినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఛీ, ఎందుకు నాకు ఈ జీవితం అనిపిస్తుంది. బట్ ఆనందపడుడి అంటున్నాడు దేవుడు. మీరు బాధలలో కూడా ఆనందపడండి, అవమానంలో ఆనందపడండి. ఎందుకు తెలుసా? ఏ చెట్టు అయితే గాలికి అటు ఇటు కొట్టుకొని ఉంటుందండి, అది నిలబడుతుంది. ఏ చెట్టుకైతే గాలి లేకుండా ఏదో ఒక ప్లేస్లో ఉండి పటక్కన ఒక తుఫాను వచ్చిందని కూడా పడిపోతుంది. మనము కూడా ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా గట్టిగా నిలబడుతున్నామంటే దానికి కారణం పరిశుద్ధాత్మదేవుడు. గాలి అనగా ఏంటండి? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే పక్షిరాజు వలె రెక్కలు చాచి మనము కూడా పైకి ఎగురుతాము. ఆమేన్, హల్లెలూయా, ఆనందిస్తాము. వి విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. పౌలు గారు అంటున్నారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఫిలిప్పీ 4:6 ఇదిగో మీరు దేని గురించి విచారించకండి. మీకు ప్రార్థనలో ఏమి కావాలో కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో దేవుని అర్థించండి. అర్థించడం ఏంటి? అసలు కృతజ్ఞతాపూర్వకమైన ఉండట్లేదు మనలో కృతజ్ఞతాపూర్వకమైన హృదయము. దేవుడు బాధపడతాడు కదా. మరి నీకు దేవుడు చేసిన మీరు గుర్తుపెట్టుకోమ్మా. అదేవిధంగా అలసట లేక పరిగెత్తుదురు. చూడండి, మన రన్నర్స్ కూడా చాలామంది, ఎంతోమంది పెద్ద పెద్ద పీటీ ఉషాలు కూడా ఉరుకుతున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా చెప్తున్నా అండి, ఉరుకుతున్నారు, వాళ్ళు రన్ చేస్తారు. ఆ యొక్క పోటీ వాళ్ళకి ఏంటంటే వారి జీవిత ధ్యేయము పరుగు పందెంలో పాల్గొనాలి. అయితే మన పునీత పౌలు గారు అంటున్నారు, ఈ జీవితాన్ని, ఈ పరుగు పందెంని నేను ముగించాను. అయితే ఇప్పుడు నా నిరీక్షణకి ఒక బహుమానం ఉంది. అదేంటంటే పరలోక రాజ్యంలో ఉంది. పరలోక రాజ్యమే. నా జీవితానికి కూడా బహుమానం ఉంది. నా జీవితం కూడా పరిగెట్టాలి, నిద్రపోవద్దు, కూర్చోవద్దు ఒకే దగ్గర గుడ్డిదానిలాగా. ఒకవేళ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు వాళ్ళు కూడా నిద్రపోతారండి ఈ రోజులలో. యూట్యూబ్లలో చూస్తున్నాం కదా, గొప్ప గొప్ప ప్రవక్తలు. మన ఉజ్జికిక్ గారు చూడండి, కాళ్ళు కరెక్ట్గా లేవు, చేతులు లేవు, వాక్యం చూడండి ఎలా చెప్తారో. దేవుడు ఎన్నుకున్నాడు అలా. అంటే అండి, ఇలా పరిగెత్తడానికి అలసట లేకుండా కావాల్సింది మనకి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. మన ఫోకస్ మొత్తము వేరే వాటి మీద కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీద మనకు ఉండగలగాలి. బడలిక లేక నడక సాగింతురు. బడలిక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎత్తులు పల్లములు ఉంటాయి కదండి, జిగ్జాగ్గా, అలా ఉన్నప్పటికీ కూడా మనం నడక సాగించగలుగుతాం. అమ్మ మరియ తల్లి పర్వత శిఖరంకి వెళ్ళాలి అని భయపడి ఆగిపోలేదు. దేవుడి పరిచర్యని చేయాలి, దేవుడి ప్రేమను పంచాలి అని అమ్మ మరియ తల్లి సైలెంట్గా ఒక దగ్గర కూర్చోలేదు, మనసులో మరణ చేసుకుంటున్నాను కదా అని. ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది,
పరిచర్య చేసింది. కొండ ప్రాంతం అది. ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. అయినప్పటికీ అన్నిటినీ సరిచేసుకుంటూ అమ్మ మరియ తల్లి ముందుకెళ్ళింది. సరిచేసింది దేవుడు కాబట్టి. నా జీవితంలో కూడా ఎన్నో జిగ్జాగ్లు, ఒక దగ్గర ఇలా ఉంటాం, ఒక దగ్గర ఇంకోలా ఉంటాం, ఇంకొక దగ్గర ఇంకోలా, అయినా పర్లేదమ్మా, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. దేవుని అర్థం చేసుకో. దేవుని అర్థం చేసుకుందామండి. దేవుని ప్రేమిద్దామండి. ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కటే, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అప్పుడు మనం బ్రతికేస్తాం. అంతే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ దేవాది దేవుడు అంటూ ఉంటాడు, నేను నీ కోసం చనిపోయాను, నువ్వు నా కోసం బ్రతుకుతావా? నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం పరిచర్య చేస్తావా? నేను ఎన్నో చేశాను కదా నీ కోసం, నా గురించి పరిశుద్ధంగా బ్రతుకుతావా? ఇదండి ఆ దేవాది దేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, ఇంతే సింపుల్. ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టుకొని ఎక్కడికండి మనం వెళ్ళేది? ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో లాస్ట్ వాక్యం అండి. దేవుడు చెప్తున్నాడు, పేతురు అన్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు యేసయ్యని విడిచిపెట్టి. వెళ్ళిపోతుంటే యేసయ్య అన్నాడు, అప్పటి వరకు శిష్యులు ఉన్నారు కదా పక్కనే అపోస్తులు, మీరు కూడా వెళ్ళిపోయేదిరా, వెళ్ళిపోండి అంటుంటే పేతురు ఒకటే మాట అన్నాడు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవి తండ్రి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికయ్యా వెళ్ళేది అని. లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. ఇంత గొప్ప తండ్రిని విడిచిపెడితే మనం బ్రతకలేం. ఇంత గొప్ప ప్రేమామయుని మనం మర్చిపోతే జీవించలేం. జీవాహారం నేనే, నా దగ్గరికి రామ్మా అంటున్నాడు ఆ దేవాది దేవుడు. అయ్యా, మా అందరినీ కూడా దర్శించినందుకు నీకు స్తోత్రము. అయ్యా, ఒంటరిగా ఉన్నాం మాలో కొంతమంది బిడ్డలం. అయ్యా, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాం నాయన. మా చుట్టూరా వందలాది మంది ఉన్నారేమో, మా కుటుంబం ఉందేమో నా తండ్రి, బిడ్డలు ఉన్నారేమో, తల్లిదండ్రులు ఉన్నారేమో, భర్త ఉన్నాడేమో నాయన, కానీ మాకు భరోసాగా నిలబడట్లేరు నా తండ్రి. దయచేసి అయ్యా మాకు పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, మరొక్కసారి మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి నా తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డ మీదకి ఈ సమయంలో మీరు ఏం చేసి రండి అయ్యా, అడిగితే ఇస్తా అన్నావు నా తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీ బిడ్డల హృదయంలో మీరు నివసించండి. పరిశుద్ధాత్మదేవా, అగ్ని వలె మా మీద అందరి మీదకి దిగి వచ్చి మీరు ఇప్పటి వరకు వాక్యం ద్వారా దర్శించినందులకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మా కనులు తెరిపించినందులకు నీకు వేలాది వందనలు. గరుడ పక్షి వలె అయా, పక్షిరాజు వలె మేము కూడా రెక్కలు చాచి పైకి ఎగురుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఆనందించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అయా, అలసట లేక ఈ పరిచర్యలో మేము పరిగెత్తుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ లార్డ్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేరునుగాక నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం ప్రకారం దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి, నా దేవుడికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. మన బ్రతుకులు మారబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మన బ్రతుకులు దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన బ్రతుకులు అలసట లేని పక్షి రాజు వలె పరిగెత్తే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఐ థ్యాంక్ యూ జీసస్, ఐ ప్రైజ్ యూ జీసస్, ఐ అడోర్ యూ మై లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా.